నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు. గామి మూవీ గురించి మాట్లాడదాం. హలో అండి, ఎలా ఉన్నారు? ఓకే, కొన్ని విషయాలు ఏంటంటే దేని గురించి అని ఎక్కువగా పొగుడుతూ ఉంటే బోర్ కొడుతుంది కొన్నాళ్ళకి. అంటే ఫస్ట్ ఆనందంగా ఉంటే తర్వాత బోర్ వచ్చేస్తుంది, కానీ కంటిన్యూగా తిడుతూ ఉంటేనేమో కోపం వస్తుంది. ప్రస్తుతానికి గామి గురించి అయితే మాత్రం అందరూ విపరీతంగా బాగా పొగుడుతూనే ఉన్నారు కదా. ట్రైలర్ అవి చూసినప్పటి నుంచి అందరికీ ఆశ్చర్యం కలిగింది నిజానికి. ఏంటి విశ్వక్సేన్ ఏంటి, ఈ మూవీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని. ఏ స్టేజ్లో ఉన్నారు ప్రస్తుతానికి? బోర్ వచ్చిందా, ఇంకా ఆనందంలోనే ఉన్నారా? బోర్ ఎందుకు వస్తుంది? మనం చేసిన సినిమాకి బేసిక్గా మన మీద నోట్తో అంటే దాని ప్రభావం ఉంటుంది. మనం ఇప్పుడు నాకు బోర్ కొట్టింది, అబ్బో నాకు నచ్చదు, నాకు ఇబ్బంది ఉంది, ఇన్ని అవన్నీ మాడెస్టీ మాటలు ఏం లేవు, కానీ డెఫినెట్లీ ఫీల్ సో ఎమోషనల్. ఎందుకంటే అన్ని సినిమాలకు 6 నెలల కష్టం, సంవత్సరం కష్టం ఉంటుంది. ఇది ఒక వైట్ పేపర్ మీద ఒక ఇంపాసిబుల్ థింగ్ చదివినప్పుడు ఇది ఎట్లనన్నా చెయ్యాలి అని చెప్పి ఒక డైరెక్టర్కి ఉన్న సంకల్పం కావచ్చు, మేము అనుకుంది, టీం అనుకుంది, లైక్ ఎవ్వరం ఇది ఇంపాసిబుల్ అని అనుకోలేదు. చదివినప్పుడు మాత్రం ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్ టు మేక్. సో టుడే ఇట్స్ రిలీజింగ్. ఫైనల్లీ కాపీ కూడా వెళ్ళిపోయింది, క్యూబ్లకు సినిమా కూడా వెళ్ళిపోయింది. అంటే ఇట్స్ వెరీ ఎమోషనల్ టైం ఓన్లీ. అండ్ ఇంకా రిజల్ట్ అంటారా, ఇంకా మేము కూడా ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు, మా చేతిలో కూడా ఏం లేదు. ఆడియన్స్ చూసి ఏం జడ్జ్మెంట్ ఇస్తే అది తీసుకోవడం తప్ప. సినిమా కూడా వెళ్ళిపోయింది క్యూబ్కి. బట్ ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్ మా టీం మొత్తంకి. అండ్ నాకు కూడా అన్ని సినిమాలు అచీవ్ చేయొచ్చు, కానీ ఇది అచీవ్ చేయగలమా అన్న క్వశ్చన్ నుండి వచ్చిన సినిమా. అండ్ ఫైనల్లీ ఇట్స్ రిలీజింగ్. అండ్ ఇప్పటిదాకా చేసిన అన్ని సినిమాల కంటే ఎక్కువ అప్రిసియేషన్ రిలీజ్కి ముందు బజ్ తెచ్చుకున్న సినిమా. అండ్ అది కూడా మేమెవ్వరము ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు ఈ సినిమా గురించి. ఎందుకంటే ఐ డు నాట్ వాంటెడ్ టు ఎగ్జాజరేట్ అబౌట్ దిస్ ఫిల్మ్. సడన్గా వస్తే అది కంటెంట్ మాట్లాడుతుంది. ఎందుకంటే ఆడియన్స్కి కావాల్సిన ఇన్స్టెంట్గా ఫైర్ అయ్యే ఐటమ్స్ మాకు తెలుసు. ఒక సాంగ్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, పవర్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ కావచ్చు, ఇవి లేవు కదా. ఇవి లేనందుకు భయం కాదు, ఇవి లేనందుకు మా దగ్గర ఏముందో మాకు తెలుసు. అది కనిపించేదే డైరెక్ట్, అది దట్ వీ హ్యావ్ టు షో డైరెక్ట్లీ అని చెప్పి ట్రైలర్ వరకు నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ గామి గురించి మాట్లాడలేదు ఈ 5 yearsలో. ఇట్స్ అన్ ఎమోషనల్ టైం. ఓకే, ఎమోషనల్ నడుస్తుంది. సరే, అసలు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు విశ్వక్సేన్ అంటే నథింగ్, ఇప్పుడు సంథింగ్ అనే ప్లేస్కి వచ్చేసారు. వన్ ఆఫ్ ది స్టార్ హీరోస్లో ఉన్నారు. సో అప్పుడు మనకి ఇంకెవరు ఏం సినిమాలు ఇవ్వర్లే అని స్టోరీ నచ్చినా నచ్చకపోయినా ఓకే చేశారా? స్టోరీ కూడా నచ్చే ఓకే చేశారా? ఇది ఏదో ఒకటి ఓకే చేసి కర్మ నాకు అప్పుడు కాదు, అప్పుడు నాకు ఏం సినిమాలు లేకపోయినా నేను ఒప్పుకోకపోతుండే. ఈ సినిమా చాలా అదృష్టం ఉంటే ఒక యాక్టర్కి వస్తుంది. ఆ అదృష్టం నాకు వచ్చింది అనుకున్నా. అది కూడా వెరీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ మై కెరియర్. అండ్ ఈ సినిమాకి 4-5 years పడుతుందని నాకు తెలుసు. అట్లీస్ట్ 4 years అయితే పడుతుంది అనుకున్నా. 5.5 years అయిపోయింది. సో ఇట్లాంటిది ఒక సినిమా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నీ డ్రీమ్ రోల్ ఏంటి అని అడుగుతారు. చాలా సినిమాలు చెప్తాం, ఇది బాగా ఆడితే ఇది డ్రీమ్ రోల్ అవ్వాలి జనాలకి, ఇట్లాంటిది ఒక సినిమా చేయాలన్నది. సో డెఫినెట్లీ చాలా విపరీతంగా నచ్చి చేసిన సినిమా. ఏదో ఖాళీగా ఉన్నామని ఏదో ఒప్పుకొని చేసిన సినిమా. ఓకే, మిమ్మల్ని ఇప్పటి వరకు అంటే మాస్కా దాస్ ఇలాంటి రోల్స్లో చూసాము. అండ్ అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ అది ఒక సాఫ్ట్ రోల్, ఇది కూడా చూసాము. కానీ దీంట్లో ఊహించడం అంటే విశ్వక్సేన్ని అది ప్రేక్షకులకి ఈజీగా దాన్ని డైజెస్ట్ చేసుకోవడమో లేకపోతే ఈజీగా అడాప్ట్ చేసుకోవడమో జరుగుతుంది అనిపించిందా మీకు? ఎందుకంటే అఘోరా ఈ టైప్ రోల్ అంటే ఏ హీరో అయినా నాకు అనిపించింది అడాప్ట్ చేసుకుంటారని. ఎప్పుడు అనిపించింది అంటే జనాలు నేను నిజంగా అఘోరా నన్ను నమ్మడం స్టార్ట్ చేశారు. నేను వారణాసిలో తిరుగుతుంటే గెటప్లో. సో నాకు అప్పుడే నమ్ముతారా నమ్మరా అన్న డౌట్ అయితే ఎప్పుడు లేదు. అండ్ యాజ్ ఎ యాక్టర్ నేను డెఫినెట్లీ ఇప్పుడు అశోకవనం చేసినప్పుడు కూడా నాకు వద్దని చెప్పారు జనాలు. బట్ ఆఫ్టర్ రిలీజ్ యాజ్ ఎ యాక్టర్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిండే when people come and praise my performance. సో డెఫినెట్లీ ఈ సినిమా కూడా నేను చేయగలుగుతున్నా, కన్విన్స్ చేయగలుగుతున్నా అని చేస్తున్నప్పుడు అర్థమైంది. డెఫినెట్లీ ట్రైలర్ చూసిన తర్వాత రెస్పాన్స్ కూడా నాకు అర్థమైంది. ఓకే, సో రియల్ అఘోరాలతో వాళ్ళతో ట్రావెల్ చేశారు కదా సినిమా షూటింగ్ టైంలో కూడా. ఏమన్నా చిన్నవి ప్రాక్టీస్ చేశారా? అంటే వాళ్ళు చేసేవేమి మామూలుగా మన నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు చేయలేము కొన్ని పనులు.
అంటే ప్రాక్టీస్ అంటే అండి ఇప్పుడు మనకి మన టిపికల్ సినిమాలలో ఒక రకంగా అరుచుకుంటా ఒక రకంగా మాట్లాడుతుంటారు అగోరాలు సడన్గా వచ్చే సినిమాలో బికాజ్ వీఆర్ మేకింగ్ లార్జర్ దెన్ లైఫ్ సినిమా అండ్ వీ వాంట్ టు ఎగ్జాజరేట్ థింగ్స్ ఫర్ వన్ కైండ్ ఆఫ్ సినిమా. వాళ్ళు అరవడము, వాళ్ళు ఇచ్చే ఎలివేషన్. బట్ యాక్చువల్ అఘోరాలు మనం మాట్లాడితే రెస్పాండ్ కూడా కారు, మనల్ని పట్టించుకోరు. అండ్ దాంట్లో కూడా ఒక రకం మనుషులు లేరు, ఒక రకమైన కుంభమేళలో నేను వేల అఘోరాలని ఒకటే ఒక చిన్న ఏరియా లెక్క ఫామ్ అయ్యి అక్కడ మొత్తం హట్స్ ఉండి, అంటే దగ్గర ఒక 4-5 కిలోమీటర్స్ ఏరియా అనుకోండి, లేదా 4-5 కిలోమీటర్స్ ఏరియా మీరు ఇట్లా డ్రోన్ పెడితే మీకు ఇట్లా గుడిచెలా కనిపిస్తాయి. వాటన్నిట్లో అఘోరాలు అందరూ తిష్టేసుకొని ఉండే కుంభమేళాలో. అండ్ వాళ్ళందరూ కుంభమేళా కంటే 1 year ముందు నుండి నడక స్టార్ట్ చేస్తారు, 6 months ముందు నుండి నడక స్టార్ట్ చేస్తారు. అంటే భారతదేశంలో ఉన్న అఘోరాలు అందరూ కుంభమేళాకి మాత్రం నడుచుకుంటూ స్టార్ట్ అయిపోతారు. ఇప్పుడు మన కన్యాకుమారిలో ఉన్న అఘోరా అయినా సరే, మనకి బెంగళూరులో ఉన్న అఘోరా అయినా సరే, అందరూ నడక స్టార్ట్ చేస్తారు అక్కడికి. సో 1000 మందికి 1000 మంది ఉంటే ఎవరికి సంబంధం ఉండదు. కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, దాంట్లో కూడా కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. సో వీ కాంట్ సే వన్ పర్టికులర్ అఘోరా అంటే ప్రత్యేకంగా ఇట్లా ఉంటాడు అని చెప్పలేము. అవును, కాకపోతే ఏదన్నా ఒక డిఫికల్ట్ ఏదన్నా ఒక్కటైనా మీరు ఏమన్నా చేయడానికి ప్రయత్నించారా వాళ్ళు చేసే వాటిలో? డిఫికల్ట్ అంటే అన్నిటికంటే డిఫికల్టీ ఆ హెయిర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతంత హెయిర్ మెయింటైన్ చేసుకొని దాని మీద కట్టుకొని ఆ డ్రెడ్ లాక్స్ మెయింటైన్ చేయడం అనేది దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. అండ్ వెన్ వీఆర్ చీటింగ్ హిమాలయస్ ఇక్కడ సీజీ షూట్ చేస్తున్నప్పుడు 5,000 kilos ఉప్పు వేసి చిన్న కొండలు సెట్ వేసి గ్రీన్ మ్యాట్లో షూట్ చేసేటోళ్ళం. అండ్ మేము ఏసీ ఫ్లోర్ కూడా కాదు మాది, ఇట్లా మొత్తం ఉడికిపోతుంటుంది మెటల్ షెడ్లో, పెద్ద షెడ్లో, చాలా పెద్ద షెడ్. సేమ్ మనకున్న అన్నపూర్ణ స్టూడియో అంతా ఫ్లోరే, వితౌట్ ఏసీ ఉంటుంది అనుకోండి. కాకపోతే నా కాస్ట్యూమ్ వేసుకోవడానికి 1.5 hour పట్టేసేది. రాక్ సాల్ట్ ప్యాంట్లోకి వెళ్ళిపోయేది, ప్యాంట్లోకి, షర్ట్లోకి, ఎడ్జెస్లోకి వెళ్ళిపోయేది. అది తీయాలంటే మళ్ళీ గంట సేపు మొత్తం డ్రెస్ తీసి దులుపుకొని వేసుకుంది. కానీ దులిపి వేసుకున్నా కూడా మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ వెళ్ళిపోద్ది, దొరుకుతున్నప్పుడు కావచ్చు, నడుస్తున్నప్పుడు. దానివల్ల డీలే అవుతుందని పొద్దున్న దాకా దాన్ని దులుపుకోకుండా పొద్దున్న 6-5 దాకా షూట్ నడుస్తుండే. సో అప్పటి వరకు అవన్నీ బాడీలో అట్లనే ఉంటుండే. అండ్ అవన్నీ పెట్టుకొని ఒంట్లో పర్ఫార్మెన్స్ చేస్తుండాలి. అది కూడా కూర్చొని కాదు, గాల్లో వెళ్ళాడుతూ, ఒకసారేమో ఒక చిన్న గట్టెక్కుతూ అవన్నీ చేస్తుండే. సో దీస్ వర్ టఫెస్ట్ థింగ్స్. ఓకే, మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా మీరు ఎక్కడ నిలకడగా చేసింది లేదు షూటింగ్, అయితే గాల్లో లేకపోతే పడవలో, ఇది కదా. సో కొంచెం యాక్షన్ అనుకుందాం మనం ఆ కోవలో చూస్తే. దీనికి ఎక్కువ కష్టపడ్డారా, దానికి ఎక్కువ కష్టపడ్డారా ఆ కోణంలో? నేను బేసిక్గా ఈ రిలీజ్కి ముందే గుర్తు తెచ్చుకుంటా అసలు నేను ఏమేం చేసిన సినిమాలకని. డెఫినెట్లీ దీనికి ఎక్కువ కష్టపడ్డావా, దానికి ఎక్కువ కష్టపడ్డావా అంటే దానికి కష్టపడ్డా. దీనికి 1-2 చోట్ల మేము చేసిన ప్యాషన్ వల్ల తీసుకున్న డెసిషన్ ఇక మీద తీసుకోవద్దు అనుకునేవి అవి. అంటే ఫ్రోజన్ లేక్ మీద షూట్ చేసాం, బాగా వస్తుందని, అక్కడ కావచ్చు. అండ్ ఈ క్లైంబింగ్ని మీరు చూస్తే ఇట్లా నేను దాటుతుంటా, అది ఆ రోజు హార్నెస్ లేకుండా చేసినుండే. హార్నెస్ అంటే రోప్ లేకుండా చేసినుండే, ఒక 11 feet 12 feet పైన నుండి. నిజమా? ఇంత రిస్క్ చేశారా? ఆ రోజు హార్నెస్ ది ఏదో హుక్ అక్కడ పట్టట్లేదో, లేట్ అయిందో ఏదో అయింది. జస్ట్ నిచ్చెన పెట్టి నిచ్చెనతో ఎక్కేసేటోడిని. హ్యాంగింగ్ స్టార్ట్ అయ్యి యాక్షన్ అన్న తర్వాత నిచ్చెన తీసేస్తారు. సో షార్ట్ కట్ అనగానే మళ్ళీ వెంటనే నిచ్చెన రావాలి. సో యాక్షన్ నుండి మళ్ళీ నిచ్చెన తీసేసి మళ్ళీ కట్ అని చెప్పి నిచ్చెన వచ్చే లోపు పడితే డైరెక్ట్ 14 feet నుండి డైరెక్ట్ భూమి మీద లేదా కింద సాల్ట్ మీద పట్టమని పడతా అన్నాడు. సో హార్నెస్ లేకుండా చేస్తుండే అదొకటి ఆ రోజు సంథింగ్ ఏదో. సో ఇవన్నీ అవసరం లేని రిస్కులు చేసినట్టు అనిపించింది. చాలా రిస్క్లే చేశారు. ఆ ఫ్రోజన్ లేక్ ది కూడా ఒకసారి హీరోయిన్ కూడా అయిందన్నారు. సో ఇవి సేమ్ మొన్న కూడా అదే అంటుండే ప్రెస్ మీట్లో కూడా, సినిమా కోసం ఏమన్నా చేయాలి కానీ తర్వాత సినిమా చేయడానికి మనం ఉండాలి. అవును, కరెక్ట్. సో అవి కొన్ని అనిపించినాయి. లైఫ్ రిస్క్ చేశారు. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే భయం అవుతుంది.
ఇది గ్యాంగ్స్ కి మొన్న లారీ మీదకి వెళ్ళి పడ్డ దాని గురించి మాట్లాడుతున్నట్టు. లారీ మీదకి వెళ్ళి పడ్డదేమో డైరెక్ట్ రోడ్డు మీద మోకాల మీద పడి ఉండే, కాకపోతే హాస్పిటల్కి వెళ్ళిపోయా. 2 months పడుతుంది అనుకున్నా బెడ్ రెస్ట్. ఓకే. భయపడుకుంటూ హాస్పిటల్ వెళ్తే లైక్ అది దేవుడి దయ నిజంగా, చిన్న క్రాక్ కూడా కాలేదు ఓ స్కాన్ చేస్తే. ఏది ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? దానికి లారీ మీదకి వెళ్ళి. ఓహో. సో అప్పటి నుండి అనుకుంటున్నా, ఐ థింక్ ప్రతిరోజు ఎవ్రీడే ఇస్ నాట్ సండే, ప్రతిరోజు హెల్ప్ చేయడు దేవుడు. కొన్నిసార్లు మనం ఇది రిస్క్ అంటే కొంచెం ఆలోచించే చేయాలి. బట్ ఐ థింక్ ఈ సినిమాకి ఉండే మాతో దేర్ వాజ్ సమ్ పవర్. మేము చాలా చోట్ల ఒక్కొక్కసారి స్నో స్ట్రామ్ రావచ్చు అంటే కూడా అక్కడికి వెళ్ళిపోయి షూట్ చేసేటోళ్ళం. మళ్ళీ వెళ్ళడానికి 2.5-3 గంటలు, రావడానికి 2.5-3 గంటలు. ఎందుకంటే పీక్ పాయింట్కి వెళ్ళాలి, హిమాలయాలో పైన పాయింట్కి వెళ్ళాలి. ఆక్సిజన్ కూడా ఎక్కువ అందదు ఆడ. ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి కదా. ట్రెక్కింగ్ వ్యాన్లో వెళ్ళాలి. అండ్ మీరు షార్ట్లలో చూస్తే నేను చాందిని నడిచేది, ముందే వాళ్ళని చెక్కింగ్ కూడా చేయడానికి వెళ్ళలేరు, కాళ్ళ మరకలు పడిపోతాయి. అవును. సో మరకలు పడవద్దు, వెళ్ళాలి. నడుస్తుంది దేని మీద తెలియదు మాకే. మంచులో ఇక్కడ దాకా కాలు దిగిపోతే లోపల గుంతుందా ఏముందో తెలియదు కదా. సో అవన్నీ చేసినండే. ఓకే. అంటే మీరే డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా చేసిన దానికి కూడా ఇంత రిస్క్ తీసుకోలేదు కదా. దీనికి ఎందుకు అంత రిస్క్ చేశారు అసలు? అంటే నేను ఎప్పుడు రాసుకోలేదు ఇంత రిస్కీ షాట్లు. ఆ ల్యాండ్స్కేప్స్లో నేను ఎప్పుడు సినిమా ఊహించలేదు. విద్య ఊహించిండు. అది కంప్లీట్ డిఫరెంట్ విజన్. అది అంటే మనకు విజన్ ఉంది, మనకి సంబంధం లేకుండా అసలు అది ఇంకొక సూపర్ ఫ్యాన్సీ విజన్ అది. సో ఆయన క్లారిటీ ఉందని నాకు అర్థమైంది. సో ఆయనను ఫాలో అయితే యాజ్ అ ఆడియన్స్ నేను ఇప్పుడు సినిమా చూడాలి. ఎందుకంటే చదివినప్పుడు ఎంత థ్రిల్లింగ్ ఉండేనో, వెన్ యాక్ట్ చేస్తున్నప్పుడు లోపల ఎంత పవర్ఫుల్ అనిపించిందో క్యారెక్టర్, అది డెఫినెట్లీ స్క్రీన్ మీద మీకు అర్థమవుతుంది. ఇట్ వాజ్ ఆల్ హిస్ విజన్. మనోడు చూసిండు ఈ సినిమా 9 సంవత్సరాల కిందనే చూసిండు, మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే. అయితే ఇందులో అసలు మెయిన్ మీరు ఒక టైటిల్ కూడా రాశారు అక్కడ, బిగ్గెస్ట్ ఫియర్ ఈజ్ హ్యూమన్ టచ్, బిగ్గెస్ట్ డిజైర్ ఈజ్ డిజైర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ టచ్. ఒక లైన్ అర్థమైంది ఏం జరుగుతుందో కొద్దిగా. అది ట్రైలర్లో చూసినప్పుడు కూడా ఏదో బహుశా మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, మనుషుల్లోకి అన్నట్లు కదా. ఏం వెళ్ళబోతున్నారు అన్నామంటే మీరు చూస్తే బిగినింగ్లో అఘోరా నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టి పోవాలి అంటాడు ఒక అఘోరా. అంటే ఈయనకున్న సమస్య వల్లనే వాళ్ళకి అఘోరాలలో కొంతమందికి నచ్చడు. సో హీల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ అఘోరాస్. ఎలిమినేట్ అయినప్పుడు మాలలు తీసేస్తారు, అంటే నువ్వు అర్హుడు కాదు అఘోరా. సో అట్లాంటప్పుడు పరిష్కారం ఎత్తుక్కొని బయలుదేరుతుంది. ఇది సినిమా బిగినింగ్లోనే జరిగిపోతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత అసలు వాట్ వాజ్ హిస్ పాస్ట్ అండ్ వాట్ ఈస్ హిస్ సొల్యూషన్ ఫర్ హిస్ టచ్ అనేది సినిమా. అలాంగ్ విత్ యూ చాందిని గారు కూడా ఉంటారు మొత్తం. అది ఎట్లా జాయిన్ అవుతుంది అది అన్నది మీరు మనం త్రివేణి చేరుకునే మార్గంలో తెలుస్తుంది. ఓకే. ఇందులో ఏ ఎమోషన్ మేము చూడగలుగుతున్నాం? ఏ ఎమోషన్ అని పర్టికులర్గా అడిగితే, ఇంకా ఎమోషన్ ఉంటేనే వర్క్ అవుతుంది అన్నారు కదా, ఏ సినిమా అయినా ఏ ఎమోషన్ ఉంటుంది ఇందులో? ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంటే ఎమోషన్. అన్నిటికంటే పెద్ద కమర్షియల్ ఎలిమెంట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎమోషన్. డెఫినెట్లీ మనకి ఎమోషనల్గా మెల్లగా ఉన్న క్యారెక్టర్లు అన్నిటికీ అటాచ్ అవుతుంటాము. సో వన్స్ దేర్ లైఫ్, వాళ్ళందరి లైఫ్లో ట్విస్ట్ అవుతున్నప్పుడు దెన్ వీ గెట్ ఇన్ టు వెరీ పర్సనల్ జోన్ విత్ దమ్. అండ్ డెఫినెట్లీ ఆఫ్టర్ మీరు కథలోకి ఒకసారి వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ షేక్ యూ అనుకుంటున్నాను. ఓకే. మిమ్మల్ని మీరు చూసుకుంటే ఆ ఫస్ట్ ఇయర్ షూట్కి తర్వాత లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే చేశారో ఆ షూట్కి మీలో మార్పు కనబడలేదా మీకు? మార్పు కనబడలేదు, ఎందుకంటే 15-20 days ముందు ప్లాన్ చేస్తుండే. ప్రతిసారి వెన్ అంటే 2-3 monthsకి ఒక 2-3 months సెట్ వేస్తుండే. సెట్ వేసిన తర్వాత 10-15 days షూట్ ఉంటుండే. సో నాకు కరెక్ట్ మళ్ళీ 30-40 daysకి ముందు ఒకసారి ఇంటిమేట్ చేస్తుండే. మీరు చూస్తే ఇప్పుడు శివం సాంగ్ ఉంది కదా, శివం సాంగ్లో నా క్లోజ్అప్ షాట్ ఉంటుంది, ఫస్ట్ షాట్. అది 2 months బ్యాక్ అది, లాస్ట్ లేటెస్ట్ షాట్ అది. సో మీరు సినిమా చూస్తే మీకు అది ఏర్పడదు. వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు షూట్ ఆ 15-20 days ముందు నుండి వీ యూస్ టు టేక్ ప్రిపరేషన్ ఫర్ ద రోల్. సో అదే మీరు చూస్తే ఆ సీన్, ఆ పర్టికులర్ సీన్, నా ఫేస్ క్లోజ్అప్ షాట్ ఉంటుంది, నరాలు వచ్చేసి. దట్ వాజ్ లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ హ్యావ్ గివెన్. ఓకే.
సో మీ సినిమా అందరూ ఊహించింది కాకుండా ఇది ముందుకు రావడానికి కారణం ఏంటో తెలీదు అంటున్నారు, ఏంటి రీజన్? అర్థం కాదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకుంటా కదా మీరు ఈ టైంకి రిలీజ్ చేయాలి. అవునవును. యా, గామి ఎందుకు వచ్చింది అని. అంటే ఈ సినిమా రెడీ ఉండే, గ్యాంగ్స్ కూడా పోస్ట్ ఫినిష్ అవుతుంది, వచ్చేస్తున్నాం 8కి అని ముందు చెప్పినాం కాబట్టి గ్యాంగ్స్ రాగానే దీంతో వద్దాం అనుకున్నాం. మరి అది డెస్టినీ తిరిగి శంకర్ హ్యాస్ టు కమ్ ఆన్ శివరాత్రి అయిపోయింది. అది ఓకే. వెంటనే దానికి టైం ఇంకొంచెం కావాలి అనుకున్నప్పుడు దాన్ని వర్క్ చేయడానికి, ఇప్పుడు దీనికైనా వర్క్ చేయడానికి టైం తీసుకున్నాం. దాన్ని ఇంకొంచెం బెటర్మెంట్, లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఆర్ఆర్కి ఇంకొంచెం టైం కావాలి అని డైరెక్టర్ వాళ్ళందరూ అంటే కూడా సరే మీరు అది పుష్ చేయండి, నేను ఈ సినిమా రెడీ ఉంది మన కోసం దీన్ని ఆపిన, ఇప్పుడు అదే ముందుకు పోతుంది అనుకుంటే ఐ వాంట్ కమ్. ఎందుకంటే దీనికి ప్రాపర్గా ప్రమోషన్ చేసి షూటింగ్ ఆపేసి చేద్దాం అనుకున్న సినిమాని. సో 29th వాజ్ ద లాస్ట్. 29th నుండి ట్రైలర్ లాంచ్ ముందు రోజు నుండి ఐ స్టాప్ షూటింగ్. ఐ వాజ్ విత్ దిస్ ఫిలిం. మీరు ఈ సుట్టంలా సాంగ్ ఉంది కదా, ఎన్నిసార్లు చూసుంటారు? నేను రిలీజ్ కాకముందు వినిపిస్తా, చూపిస్తా. వన్స్ యూట్యూబ్లో పడిపోయింది అన్న తర్వాత నేను ప్లే చేసుకుని నేను చూడను. ఎప్పుడన్నా ఒక్కటి వింటాను కార్లో, సెల్ఫ్ డ్రైవ్ అప్పుడు. మా డ్రైవర్ ఉన్నప్పుడు కూడా నేను పెట్టాను ఆ పాటలు. అంటే నాకు అనిపిస్తుంది ఈడని పిచ్చోడు ఈడి పాటలు ఈడుకుంటారేమో అని, అదొక ఇబ్బంది అనిపిస్తుంది. ఫ్రెండ్స్ కూడా ప్లే చేయాలి, ఎవరైనా మరీ బలవంతంగా ప్లే చేస్తే చూస్తా గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే. ఆ గోదావరి మీ లుక్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది, కొంచెం కనెక్టింగ్గా అనిపించింది. నేనైతే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాను, ఎన్నిసార్లు చూసాను నాకు లేదు. ఈ ఇయర్ స్టార్టింగ్ విత్ గామి ద ఫిల్మోగ్రఫీ లైన్అప్ విల్ బి వెరీ వెరీ ఎక్సైటింగ్. ఓకే. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చాలామందికి బాగా గుర్తున్నది ఆ మాస్కా దాస్ ఇదంతా వచ్చింది. ఆ సినిమా నుంచి ఫలక్నుమా దాస్ మర్చిపోలేని సినిమా నిజానికి. ఆ సినిమా టైంలో ఉన్న అదే దూకుడు ఇప్పటికీ ఉందా మీలో? ఏమన్నా మార్పులు వచ్చాయి? అప్పుడు నాకు 24, ఇప్పుడు 29. ఎట్లుంటుంది చెప్పరు? మంచి పెరగకపోతే అంటే ఊపు అంటే ఎనర్జీ అట్లనే ఉంటుంది. బిహేవియర్ డెఫినెట్లీ మనిషి ఇప్పుడు పెద్ద ఎద్దులాగా పెరిగిన బుద్ధి లేదా అని ఎందుకు తిడతారు? వెన్ యూఆర్ గ్రోయింగ్ అప్ యూ విల్ గ్రో అప్. ఏజ్కి దగ్గర బిహేవ్ చేస్తుండాలి అండ్ యూ విల్ బికమ్ వైజర్ విత్ ఏజ్ ఆబ్వియస్లీ. యా, గామి సినిమాని మీరు ఒక డైరెక్టర్గా చూస్తే ఇందులో కరెక్షన్స్ చేసి ఉండే వల్ల? అంత సీన్ నాకు లేదు. అంత సీన్ చాలా మందికి లేదు అనుకుంటా ఇక్కడ. ఎందుకలా అన్నారు? కొంతమందికి అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు నేను అందరిని అనట్లేను, బట్ కొందరు వస్తారు. ఇప్పుడు నాగేశ్వన్ గారు వచ్చారు సడన్గా, ఇప్పుడు దాని రాజమౌళి గారు కావచ్చు, నాగేశ్వన్ కావచ్చు, సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు, లైక్ కొంతమంది వచ్చేస్తారు అంతే. సడన్గా వచ్చి ఒక ఎగ్జాంపుల్ స్టాండర్డ్ సెట్ చేసి కూర్చోబెడతారు. ఫిలిం మేకింగ్కి, మన ఇండస్ట్రీకి, అందరికీ ఒక పేరు తెచ్చి పెడతారు. సో మీరు వాళ్ళతో పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా కరెక్షన్ చెప్తారా అంటే లైక్ ఆబ్వియస్లీ వీ డోంట్ డిజర్వ్ టు, అంత సీన్ లేదు మనకి అనిపిస్తుంది. సో డెఫినెట్లీ దిస్ మ్యాన్ డిజర్వ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ హోల్డింగ్ వన్ ఫిలిం ఫర్ 9 years. 9 సంవత్సరాలు కథ రాసి ఆ సినిమాని ఈరోజు 9 సంవత్సరాల తర్వాత అంతే ప్రేమతో మనకు ఆడియన్స్కి అందిస్తున్నప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ ద కన్సిస్టెన్సీ అండ్ బిలీఫ్ సిస్టమ్ కంప్లీట్ డిఫరెంట్ గేమ్ అది. ఓకే. ఒక మనిషి లైఫ్లో 9 years 10 years అంటే అసలు ఎంత పీరియడ్ అయిపోయినట్లు. అసలు ఒక సినిమాకి కేటాయించాడు అతను. ఎంబీబీఎస్ చేసి ప్రాక్టీస్ చేసి స్పెషలైజేషన్లోకి వెళ్ళి సర్జన్ అయిపోతారు. హాస్పిటల్ కూడా పెట్టుకుంటారు. రైట్. మరి అంత డెడికేట్ చేసి సినిమాని తీశారు. ఒక రాజమౌళి గారి లెవెల్లో చేసినప్పుడు నేను అట్లీస్ట్ 2 నెలలకు ఒకసారి 10 రోజులు 15 రోజులు కష్టం కూడా చేయకపోతే నేను సినిమాలో ఎందుకున్నా అనిపించింది. అందుకనే మీరు ఇప్పుడు కేర్ తీసుకుంటున్నారు. ఆ మంచి చేసిన దాంట్లో 10% కూడా మనం చేయకపోతే ఎట్లా? ఇప్పుడు కేర్ కాదు, ఇప్పుడు సినిమా మొత్తం ఇప్పుడు ఆబ్వియస్లీ భుజాల మీద వేసుకుంటాము. ఈ సినిమా నాది, మాది, మా టీం అందరిది. మా వాడు ఇంకా మిక్సింగ్ చేస్తుంటాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ లాస్ట్ రీల్ ఏమో మిక్సింగ్ డొమెస్టిక్ కాపీ అవుతుంది. ఓకే. టైం లేదు కదా, ఇంకా ఎక్కువ లేదు కదా టైం. అంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటుంది అంటే లాస్ట్ ఇంకో గంట ఉందంటే కూడా ఇంకేమన్నా ఓకే వస్తుంది. ఇప్పుడు లేడీస్ మీరు టైం ఉన్న రెడీ అయిపోయినారని చెప్పి వచ్చేస్తారా? రారు కదా, లాస్ట్లో కూడా ఇంకేదో చేస్తుంటారు. సో అది ఉంటుంది అబ్సెషన్ ఆ సినిమా మీద. ఓకే. సో ఇంకా ముందు సెలెక్షన్లన్నీ ఇక్కడ నుంచి మొదలుకుంటే
మీ రాబోతున్న సినిమాలన్నీ మంచి కాన్సెప్ట్లో తీసుకుంటున్నారా? అవునవును, ఓకే. డెఫినెట్లీ కొత్తగా ఉంటుంది. అందుకే భూమి మీద ఉంటుందండి షూటింగ్లో జరిగినప్పుడల్లా. ఓకే. ఏదో కాంప్లికేషన్ ఉంటుంది. ఓకే. మధ్యలో చాలామంది స్టార్ హీరోలతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు మీరు. ర్యాపో మెయింటైన్ చేయడం వదిలేస్తే నాకు తెలిసి ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ. బాలయ్య గారు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఏంది అందరూ స్టార్ హీరోలు ఉన్నారు. ఎవ్రీథింగ్ వాజ్ లవ్. అంటే అదంతా నాకు తెలిసి మనం చేసే పనికి అండ్ మన గురించి తెలిసిన దాన్ని బట్టి మనం ఏం చూపించే ప్రేమ మర్యాద అనుకుంటాను. ఎన్నిసార్లు కలిసారు బాలయ్య గారిని? ర్యాపో అంటే అబ్బా మేము జిగ్గు అట్లా చెప్పుకున్నట్టు కాదు, కానీ వాళ్ళందరూ ద లవ్ దే షో ఒక చిన్నపాటి రెస్పెక్ట్ లవ్ వాళ్ళు చూపించేది డెఫినెట్లీ అది ఇట్స్ అన్ అచీవ్మెంట్. సినిమాలలోకి వచ్చినందుకు సినిమాలు ఆడియన్స్ వాటితో పాటు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అచీవ్మెంట్ అనుకోవాలి. ఓకే. ఎక్కువసార్లు కలిసింది ఎవరిని మీరు? ఎక్కువసార్లు కలిసింది అంటే ఇంకా వద్దన్నగా నేను పోయి కనిపించేది రానాకి. ఆయన ఎట్లుంటుంది అంటే రానాన్నతో ఆయన కూడా ఊకోడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. మొన్న బాక్సింగ్ పెట్టిండు ఇక్కడ బాక్సింగ్ రింగ్. నేను టీవీలో లైవ్ చూడడానికి పిలుస్తున్నాము, మ్యాచ్ చూద్దాం రాను పోతే డైరెక్ట్ బాక్సింగ్ రింగ్ ఉందాడ. ఓకే. అండ్ మొన్న సో బాక్సర్ ఇంకొక ఈవెంట్ అయింది. సో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అనమాట. లైక్ ఇంకా అది ఇంట్లో ఫంక్షన్ లెక్కనే ఉంటుంది. సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు, రానా గారు, ఆ ఫ్యామిలీది ఎట్లుంటుంది అంటే నా ఈ నగరానికి ఏమైంది నుండి దే హ్యావ్ బీన్ సీయింగ్ మీ కదా. లైక్ ఈ నగరానికి ఏమైనా సెలెక్ట్ కాకముందు నుండి చూస్తున్నాను. సో దట్ ఫ్యామిలీ ఐ ఫీల్ లైక్ వాళ్ళు ఎప్పుడు వెల్ విషర్స్లో లైక్ నా సినిమా హిట్ అయింది, వాడిది ఎట్లా నడుస్తుంది అది అని ఒక అన్వేషిస్తారు అట్లా. ఓకే. నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే మీరు ఒక లైఫ్ చాలా టర్నింగ్ తిరిగే ఒక డెసిషన్ ఎన్టీఆర్ గారు చెప్తే తీసుకున్నాను, అది ఆ డెసిషన్కి అదే కన్ఫర్మ్ చేసుకున్నాను నేను బహుశా కదా. అది మీ పేరెంట్స్ని అడిగారా? వాళ్ళు ఇచ్చిన సలహా ఆయన ఇచ్చింది సేమేనా, లేకపోతే వాళ్ళతో షేర్ చేసే విషయమే కాదా అది? అంటే పేరెంట్స్ని అడిగారా అంటే మీకు ఒకటి చెప్పనా, మా పేరెంట్స్ నేను జీవితంలో ఏ డెసిషన్ తీసుకున్నా అడుగుతా. ఒక ల్యాండ్ కొన్నా, లేకపోతే ఒకళ్ళు ఎవరన్నా పర్సన్ నచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఒక బిజినెస్ పెడదాం అనుకున్నా, లేకపోతే పలానా చదువుకోవాలనుకున్నా, ఈ డెసిషన్లన్నీ పేరెంట్స్ని అడుగుతాం. సినిమా ఒక దాంట్లో నేను అడగను ఇవ్వాలి, అది పేరెంట్స్ని కూడా అడగను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ప్యాషన్ లేదు, వాళ్ళు ఎప్పుడు సినిమాలలో లేరు, వాళ్ళు సినిమా బిజినెస్లోనే లేరు, దే డోంట్ నో రైటింగ్ అని. ఇప్పుడు వాళ్ళని పోయి నేను అమ్మ నేను ఈ కథ చేయవచ్చా, ఈ కథ చేయొద్దా అని నేను వాళ్ళని అడగలేను. ఓకే. అని ఇప్పుడు ఆయన అడిగింది సినిమాకి సంబంధించినదే చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఇది చేయొచ్చా, ఇది చేయొద్దా అని. నేనున్న ఫీల్డ్లో దేని గురించి అడగలేను వాళ్ళని. కాకపోతే నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే, ఇప్పుడు మనం కూర్చున్నాం, నేను మీతో సంస్కారం లేకుండా మాట్లాడితే మా ఇంటికి పోతే మా అమ్మ తిట్టుంది. సో ఆ మాత్రం తెలుసు, ఆ విషయాల్లో నాకు చెప్పగలుగుతారు. మనిషిగా నేను తప్పు చేస్తే వాళ్ళు నన్ను సరిదిద్దగలుగుతారు. కానీ కొన్ని నిర్ణయాలు మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా, మీరు ఇంట్లో వాళ్ళని ఎందుకు అడగలేదు అని. సో ఆబ్వియస్లీ అడిగారా లేదా అని అడుగుతున్నాను. నేను అడగలేదు, నేను అడిగితే కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేరు కాబట్టి నేను ఆ పొజిషన్లో పెట్టలేదు. కాకపోతే ఈ రంగంలో ఎప్పటి నుండో ఉండే యాజ్ ఎల్డర్ బ్రదర్ ఒక సజెషన్ ఇచ్చినట్టు అనిపించింది. ఓకే. డెఫినెట్లీ అది చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే ఎక్కుతుంది మన బుర్రకి. కొన్నిసార్లు మన పక్కన వాళ్ళు వద్దు అంటారు, అందుకని భయపడిపోతుంది. బట్ కరెక్ట్ మనిషి అది కష్టమైనా కూడా, అది కష్టమైనా కాస్ట్లీదైనా వదిలి అని చెప్తారు కరెక్ట్ వాళ్ళు అయితే. మిగిలిన వాళ్ళు ఎందుకు వచ్చిన రిస్క్ అంటారు. ఓకే. అతి చిన్న వయసులోనే మీరు ఒక డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా సినిమా స్టార్ట్ చేసిన వాళ్ళలో మీరు ఒకలేనేమో, ఇంకెవరున్నారు నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు మీరు. అయితే అప్పటి నుంచి మొదలుకొని ఈ యాక్చువల్లీ డైరెక్ట్ చేశారు 21కి రాజారాని, బట్ జస్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. ఓకే. అది కూడా గ్రేటే. ఓకే. అయితే ఎక్కువ కాంట్రవర్సీస్ ఫేస్ చేస్తూ వచ్చారు చాలా సార్లు. మళ్ళీ ఆ కాంట్రవర్సీ ఎవరి వల్ల అయితే వచ్చిందో వాళ్ళని ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? ఇప్పటివరకు ఎవరితో మళ్ళీ కలిసింది లేదు. ఓకే. అంటే సందర్భమే రాలేదా, లేకపోతే అలాంటి సందర్భం ఉంటే మీరు అవాయిడ్ చేశారా? సందర్భం రాలేదంటే నాకు తెలీదు. యూజువల్లీ నేను లైఫ్లో బిగినింగ్లోనేమో
కోపం ఎక్కువ వస్తుండే, అరుస్తుండే. లేటర్ ఆన్ కోపం వల్ల మెంటల్ పీస్ డిస్టర్బ్ అవుతుందని ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ గెటింగ్ యాంగ్రీ, చిన్న మిస్టేక్ ఉన్నా డైరెక్ట్ మాయమైపోతున్నాయి ఎవరి లైఫ్లోకి వెళ్ళైనా. అది ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు. బిట్రేయల్ వచ్చిన ఫ్రెండ్షిప్లో బిట్రేయల్ వచ్చిన తెలిసిన వాళ్ళు కూడా అంటే మా ఇంట్లో అంటుంటారు, మంచిని 10 ఇచ్చి కొనుక్కోవాలి, చెడుని 100 ఇచ్చైనా వదిలించుకోవాలంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఏదో ప్రూవ్ చేసుకునే బదులు ఐ విల్ జస్ట్ వ్యానిష్. నాకు ఒక ప్లేస్ నచ్చకపోతే అక్కడ నుండి మాయమైపోతా అంతే, అక్కడ ఉండి ఫైట్ చేసి ఆర్గ్యుమెంట్ చేసే కంటే. ఎందుకంటే బిఫోర్ ద ప్రాబ్లమ్ యూస్ టు బి బిగ్గర్ దెన్ మీ. నో ఐ ఫీల్ ప్రాబ్లమ్ ఇస్ ఐఎమ్ బిగ్గర్ దెన్ ప్రాబ్లమ్. సో వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ లైక్ ఐ సీ రైట్ నౌ లైక్ దే ఆల్ లుక్ స్మాల్. నేను ఓవర్కమ్ చేయగలుగుతా అనిపించింది. ఎందుకంటే నేను అక్కడ నుండి మాయమై నేను ఐ జస్ట్ మూవ్ ఆన్. ఎవ్రీథింగ్ డైల్యూస్ విత్ టైమ్. ఐ జస్ట్ మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఓకే, మీది యాక్సెంట్ చూస్తే సినిమాల్లో మీరు మొదట్లో తీసిన ఫలక్నుమా దాస్ కావచ్చు, అక్కడక్కడ పక్కాగా మీకు తెలంగాణ స్లాంగ్ అనేది బాగా సెట్ అవుతుంది. అది బాగా అలవాటు అయిపోయింది కూడా. మధ్యలో వేరే కొద్ది టచ్ చేసిన అఘోరా అనే క్యారెక్టర్కి ఎలా ఉంటుంది అది? ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ ఉంటుందండి. అంటే వాడు మాట్లాడేదే తక్కువ అండ్ చాలా పెయిన్లో మాట్లాడుతుంటాడు. మ్యాక్సిమం ద పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ హిజ్ ఐస్ ఓన్లీ. ఓకే, సినిమాలో మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ మీకు ఉండేదల్లా 2 కళ్ళలోనే ఉంటుంది. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్లాంగ్ ఎలా వచ్చింది? అంతే, అది వెయిట్ చేయండి, ఇది అయిపోయింది అది వస్తుంది. ఓకే, మామూలుగా అసలు దాని గురించి కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తారా మీరు? చెయ్యాలి కదా. ఫ్రెండ్స్ ఉన్నారా ఆంధ్ర అటు సైడ్ వాళ్ళు ఎవరైనా మీకు బాగా క్లోజ్? ఇవాళ మా డైరెక్టర్ ఉన్నాడు, నాకు ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఉన్నారు. సో మంచి ప్రిపేర్ అయిన ఉండే ఒక 15-20 రోజులు మొత్తం సినిమా డైలాగులు ప్రిపేర్ అయ్యి. దెన్ నేను ఎప్పుడు సెట్లో ఎప్పుడు మళ్ళీ డైలాగ్ పేపర్ చూడలేదు ఇప్పటిదాకా. ఓకే, డైరెక్టర్ని అడగచ్చు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పటిదాకా నేను డైలాగ్ పేపర్ చూడలేదు. నేను చూడలేదు, వేరే వాళ్ళు చూసారు. కానీ ఓకే, నాకు డైరెక్టర్ సీన్ చెప్తాను, నేను యాక్టింగ్ చేస్తాను అంతే. మీరుగా ఏదైనా స్టోరీ ఏమన్నా రాసుకున్నారా? గోదావరి స్లాంగ్స్ లేకపోతే అలాంటివి ఏమన్నా సంబంధించిన స్క్రిప్ట్లు? ఎప్పుడైనా మన స్ట్రెంత్ ఎక్కడనో అక్కడనే రాయాలి. ఓకే, ఇప్పుడు నేను మా గ్యాంగ్స్ డైరెక్టర్ని వచ్చి మలక్పేట ఓల్డ్ సిటీలో కథ రాయమంటే రాయలేడు. నన్ను తీసుకెళ్ళి మీరు అక్కడ జరిగేది. బట్ యాక్టర్లకు ఉండే అదృష్టం ఏంటంటే మీరు ఎట్లాంటి చోట ఏం రాసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. our job is to do justice for what you write. But to write you should know the roots. To act you should know what is in the రాసే ముందో అది యాక్టింగ్ చేస్తాం. బట్ రాయడానికి మాత్రం రూట్స్ తెలిసి ఉండాలి. ప్రేక్షకులు కూడా నచ్చితే ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. పర్ఫార్మెన్స్ కూడా కరెక్ట్గా ఉంటే అసలు ఈ ప్రాంతం ఆ ప్రాంతం దీంతోనే సంబంధం లేదు. ఎస్, ఇప్పుడు మరి అంటే ఒక యంగ్ హీరోగా మిమ్మల్ని ఇలా చూస్తూ అఘోరాలో సడన్గా చూసిన తర్వాత దాని తర్వాత మిమ్మల్ని మేము మామూలుగా చూడగలుగుతామా? ఇంపాక్ట్ గట్టిగా ఉంటే గామీది డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే నేను ఇదంతా ముందు వేసిన మాస్టర్ ప్లానే. ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నేను గోదావరి రోల్ చేస్తే ఇమీడియట్ ఫిల్మ్ మెకానిక్ రాకీ అనే సినిమా వస్తుంది. దాంట్లో ఇమీడియట్లీ ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ యంగ్ మలక్పేట్ బాయ్ రోల్. డైరెక్ట్ మళ్ళీ ఏజ్ బ్యాక్ చేసుకునే రోల్సే ప్లాన్ చేసుకున్నా. సో ఫ్రమ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అగైన్ యూ విల్ సీ మీ ఏజింగ్ బ్యాక్ టు 7-8 years. సో ఆ క్లారిటీ మెయింటైన్ చేసుకున్నా. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ ఎగ్జైట్ యూ. అరే చాలా రోజులు అయింది విశ్వకు మళ్ళీ తెలంగాణలో మాట్లాడితే బాగుండు అన్నప్పుడు నేను సడన్గా వచ్చి తెలంగాణలో మాట్లాడతాను. ఫలక్నుమా దాస్ 2 తీస్తారా? యా, డెఫినెట్లీ. ఎప్పుడు డెఫినెట్లీ. ఇప్పుడున్న కమిట్మెంట్స్ అన్నీ అయిపోగానే ఫస్ట్ అదే చేయాలని. ఓకే, మీకు బాగా పేరు తీసుకొచ్చినది ఈ నగరానికి ఏమైంది? ఈ ఫలక్నుమా దాసు అంటే మీ లిస్ట్లో చాలా టాప్లో ఉంటాయి అవి. దానికి రెండిట్లో ఏది ముందు రావచ్చు? ఫలక్నామా, ఎందుకంటే దానికి నేను రెస్పాన్సిబిలిటీ. ఈ నగరానికి ఏమైంది తరుణ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అప్పుడంటే మీరు పెద్దగా ఎవరికి తెలియదు కాబట్టి ఆ రోడ్లు ఏదంటే అది యూజ్ చేసుకోగలిగారు. మళ్ళీ అలాంటి లొకేషన్లో తీయగలుగుతారా ఇప్పుడు? లేదు సార్, ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుంది. ఓకే, అప్పుడు కొద్దిగా ఖర్చు తప్పించుకున్నారు కొద్దిగా, అది కూడా. ఓకే, సో ఆ రోడ్ మీరు చిన్నప్పటి నుంచి అలాంటి ప్లేస్లు తిరిగారా? జస్ట్ ఆ సినిమా కోసం అలాంటి ప్లేస్లకి వెళ్ళారా? నేను షూట్ చేసిన ప్రతి గల్లీలో నా ఫ్రెండ్ ఉన్నాడు. అవునా? ఫలక్నామా దాస్ది
నేను షూటింగ్ చేసిన ప్రతి లొకేషన్ ప్రతి గల్లీలో నా ఫ్రెండ్ ఉన్నాడు. ఓ ఎట్లుంటుంది అంటే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి పక్కకి వెళ్ళి 3వ డోర్ కొట్టి నేను మంచినీళ్ళు అడిగి తాగి షూటింగ్ చేస్తుండే ఉన్న వాళ్ళందరం. సో అంత తెలుసు నాకు, ఓకే ప్రాపర్ గల్లీ గల్లీ తిరిగి పెరిగిన. ఓకే లక్నుమా దాస్ మళ్ళీ 2 చూడబోతున్నాం అయితే త్వరలో. బ్రేకులు నేను చెత్తకేసుకొని తిరుగుతుండే గల్లీలో, అర్థం చేసుకోండి. ఎట్లా? బ్రేకులు నేను చెత్తకేసుకొని ఓహో ఓకే ఓకే. చిన్నప్పుడు డేస్ మిస్ అవుతున్నారా మరి? అందరు మిస్ అవుతారు కదా, డెఫినెట్లీ. రైట్. ఓకే, ఫైనలీ గామి గురించి మీ ఫ్యాన్స్కి కానీ ప్రేక్షకులకు కానీ ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది ఇది? గామి మోర్ దెన్ ఎంటర్టైనర్ ఆర్ మోర్ దెన్ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. మనం నార్మల్గా ఫ్యామిలీ అందరం కలిసి ఒక ప్లేస్, ఒక గేమ్ ఆడడానికి పోయినా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా మనము అడ్వెంచర్స్కి వెళ్తాం. ఇప్పుడు ఓషన్ పార్క్కి వెళ్ళినా, లేకపోతే వాటర్ రైడ్స్కి వెళ్ళినా, రోలర్ కోస్టర్ రైడ్కి వెళ్ళినా కూడా దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు. సో గామి ఈజ్ డెఫినెట్లీ మోర్ దెన్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ టు కమ్ అండ్ ఫీల్ ఇన్ థియేటర్. ఇట్స్ అ వెల్ క్రాఫ్టెడ్. ఒక్క సెకండ్ ఒక్క ఫ్రేమ్ కూడా ఫోన్లే చూసేస్తారు జనాలు అని వదలలేదు డైరెక్టరు. సో ఎవ్రీథింగ్ వాజ్ వెల్ క్రాఫ్టెడ్. ఇట్స్ లైక్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ గ్రేట్ అడ్వెంచర్ ఇన్ థియేటర్. అండ్ థియేటర్లోనే చూడడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా చాలా బాగా అన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసి చాలా టైం తర్వాత 24 క్రాఫ్ట్స్ని మీకు ఎంజాయ్ చేసే విధంగా ప్రజెంట్ చేసే సినిమా. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఇందుకి చెప్పాలి కూడా. నేను ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆ లైన్ మీ మీదకి వస్తుంది కదా, అక్కడితో కట్ అయింది. నాకు ఆ రోజు రాత్రంతా అదే కళ వచ్చింది. నన్ను ఏదో హాంట్ చేస్తున్నట్లుగా ఇదే కళలు వచ్చాయి. మిమ్మల్ని ఏదైనా అలా హాంట్ చేసింది సినిమా తర్వాత? ఈ సినిమా తర్వాత ఈ సినిమాలో బాగా హాంట్ చేసిందంటే, దెర్ ఇస్ అ పవర్ఫుల్ సీన్ ఇన్ ద ఫిల్మ్. నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడలేను. ఓకే. అది డెఫినెట్లీ వెన్ ఐ యాక్టెడ్ రియలైజింగ్ వాట్ రన్స్ ఇన్ వాడి మైండ్లో ఏం రన్ అవుతుందో అది నిజంగా రీకాల్ చేసుకుని యాక్ట్ చేస్తుండే ఆ సీన్. అది డెఫినెట్లీ కొంచెం ట్రామటైజింగ్ ఉండేది. ట్రామటైజింగ్ అంటే డ్రామా అంటే వాడు ఏం గోత్రు చేసిండో అది నాకు అయ్యింది. సో అది డెఫినెట్లీ ఆడియన్స్ ఫీల్ అవుతారు. అది ఓకే. మా డైరెక్టర్ అయితే చెప్పింది, చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది అది. ఓకే, అయితే రిలీజ్ తర్వాత అదేం సీనో నేను కనిపెడతా, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.